నా స్టైల్లో కడ్లేకాయ చట్నీ చేసేద్దాం రండి. కడ్లేకాయ ఏంటి అనుకుంటున్నారా? కన్నడలో వేరుశెనగకాయల్ని కడ్లేకాయ అంటారు. సో ఇవాళ నా స్టైల్లో వేరుశెనగ చట్నీ చేసేద్దాం రండి. చట్నీని ఒక్కసారి హాట్ ఇడ్లీతో తినండి, సూపర్. అంతే, నేనైతే లిటరల్లీ ముంచుకొనే తింటానండి. మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని కొన్ని వేరుశెనగ పప్పులు వేసేసుకుందాం. నేను ఇప్పుడు కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అన్నట్టు పచ్చిమిర్చిని ఏమంటారో తెలుసా? హసి మెంసిన్కాయ్. నా వీడియోస్ని చూస్తూ ఉంటే మీకు కన్నడ కూడా వచ్చేస్తుంది. ఇవి బాగా రోస్ట్ అయిపోయాక నేను 1/2 కప్ వేరుశెనగ పప్పుకి 1 కప్ సాయిపప్పు వేస్తున్నాను. వీటినే కొంతమంది పుట్నాల పప్పు అని కూడా అంటారు, మా నెల్లూరులో సాయిపప్పు అంటారు. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను దీంట్లో ఆయిల్ ఒక్క చుక్క కూడా వాడట్లేదు, లాస్ట్లో పోపులో వాడతాను. కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి, సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని కలిపి నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే బాగా జారుగా తింటాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటున్నాను. తర్వాత పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాసువే, జీరిగే, అదేనండి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకుందాం. కొంచెం పోపు బాగా వేగిపోయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా పోపు తాలింపు పెట్టేసేసుకుందాం. ఇంకేముంది, రెడీ అయిపోయింది మన పోపు. సో మనం ఇప్పుడు చట్నీలో యాడ్ చేసేసుకుందాం. రెసిపీ నచ్చిందా? ఇంకా మన ఛానల్లో బోలెడు వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. స్కిప్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్.